హలో ఫ్రెండ్స్, సుధామై ఛానల్కి స్వాగతం. అందరు బాగున్నారా అండి? నేను బాగున్నాను. అయితే ఏంటంటే ఈరోజు బ్రెడ్ స్లైస్లు ఇవి 5 ఉన్నాయి. వీటితో నేను డబుల్ కా మీఠా చేస్తాను. మనం ఈ స్లైస్లను ఫస్ట్ ఈ సైడ్లు కట్ చేసేయాలి. 5 ఒకేసారి ఇలా పెట్టుకొని కట్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. 4-5 స్లైసులు ఒక్కసారి తీసుకొని ఇలా సైడ్లు తీసేయండి. ఇలా తీసేస్తే మడతలు ఈజీగా వెళ్ళిపోతాయి. వీటిని 4 భాగాల కింద కట్ చేసుకుందాం. ఒక్కొక్కటి చేస్తే టైం వేస్ట్. ఇలా చేసుకుంటే కొంచెం తొందరగా పని అయిపోతుంది. ఇలాగా అన్నీ చేసుకున్నాం. వీటిని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇట్లా ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం నెయ్యి తీసుకోవాలి. నెయ్యి అలా కాగినాక అంటే వేడెక్కినాక మనం ఈ స్లైస్లు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా, ఇవి వేయించుకోవాలి. గోల్డ్ కలర్ లాగా రావాలి, వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్తో కాల్చుకోవాలి. కొంచెం రంగు వస్తుంది కదా, మంచి రంగు. అప్పుడు వీటిని మనం తీసేసుకోవాలి. అటువైపు కూడా కాల్చుకోవాలి. కాలినాక నెయ్యిలో చేస్తేనే బాగుంటుంది. ఎప్పుడు కూడా మీరు నెయ్యిలోనే చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసి. మనం ఇవి ఒక ప్లేట్లోకి తీస్తాం. స్టిఫ్గా అవుతాయి, కొంచెం కాలుతాయి. మంచి వాసన, టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా కొన్ని ఇవి కూడా వేస్తాం. కొంచెం వేగితే ఇవి కూడా తీస్తాం. డబుల్ కా మీఠా లేదు మంచి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి కొంచెం నెయ్యి ఉంచుకొని అందులో మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. పిస్తా, బాదాం, కాజు, ద్రాక్ష ఇవేవైనా వేసుకోవచ్చు. నేను కాజు, ద్రాక్ష వేసిన. ఈ కొంచెం డ్రై ఫ్రూట్స్ వేగినాక ఇందులో కొంచెం చిక్కటి పాలు వేసుకోవాలి. వేసుకొని కొంచెం స్టవ్ పెద్దగా పెట్టుకొని కలిపి, మనం ఈరోజు షుగర్తో కాకుండా బెల్లంతో చేస్తాం.
చాలా మంది దాదాపుగా అందరూ చక్కెరతో చేస్తారు. నేను ఈరోజు వెరైటీ కోసం బెల్లంతో చేశాను. ఇందులో మనం కొంచెం సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ వేసుకోండి, లేదంటే కొంచెం నేను కలర్ వేస్తాను. కలర్ వేసి వీటిని వేసి చక్కెర అయితే చక్కెర వేసుకోండి, మీ ఇష్టము. చక్కెర నచ్చిన వాళ్ళు చక్కెర వేసుకోండి. ఈ టైంలోనే వేసుకోవాలి. వేసుకొని తర్వాత ఇవి కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలి. ఇందులో ఇప్పుడు కొంచెం యాలకుల పొడి, ఇందులో కొంచెం కోవా వేసుకోవాలి. వేసుకొని కొంచెం మంచినీళ్ళు కూడా వేసుకొని కొంచెం కలిపెట్టు. ఈ కోవా వేస్తే మంచి రుచి వస్తుంది. పచ్చి కోవా అంటారు చూడండి, అది. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే మంచి రుచి వస్తుంది. మనం ఇంకొంచెం ఎక్కువ వేసుకుందాం నెయ్యి. కోవా మొత్తం కలిసిపోతుంది. తినడానికి ఎంతో సూపర్గా ఉంటుందండి. మొత్తం మెల్ట్ అవ్వాలి కోవా. అంతే. ఇలాగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. మీరు ఇదే టైంలో చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకోబుద్ది అయితే, లేదంటే నేను బెల్లంతో చేసిన బాగుంటుందని. చాలా బాగుంది. సరేనండి, మంచిదండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ మాత్రం చేయండి కంపల్సరీ. మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి. సరేనండి, మంచిదండి, ఉంటాను.